అసలైన ఉప్మా రవ్వ తయారీ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? నేటి ఆధునిక మిల్లులు రాకముందు తిరగలి చప్పుడే మన వంటింట్లో వినిపించేది. ఈరోజు మనం మన సాంప్రదాయ పద్ధతిలో బియ్యపు రవ్వను తయారు చేసుకుందాం. ముందుగా ఈ తిరగలి. ఇవి కేవలం రాళ్లు మాత్రమే కాదు, మన రుచిని దాచి ఉంచే అద్భుతమైన సాధనాలు. ఇందులో రవ్వని విసరడం ఒక కళ. మేలిరకం బియ్యాన్ని తీసుకుని తిరగలి మధ్యలో మెల్లగా పోస్తూ ఉండాలి. తిప్పే వేగం సరిగ్గా ఉండాలి. అప్పుడే రవ్వ పలుకుగా, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆ రాళ్ల మధ్య నుండి బియ్యం రవ్వగా ఎలా మారుతుందో. ఆ చప్పుడు వింటుంటేనే మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. ఇది కేవలం వంట కాదు, తరతరాల మన సంస్కృతి. ఆ ముఖంలో ఉన్న చిరునవ్వు చూడండి. మన చేతులతో మనం తయారు చేసుకున్న వస్తువిచ్చే తృప్తి వేరు. ఈ పద్ధతిలో వచ్చే రవ్వతో చేసే ఉప్మా ఆ రుచే వేరు. చూశారుగా, ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన బియ్యపు రవ్వ సిద్ధం. ఇలాంటి మరిన్ని సాంప్రదాయ వంటలు మరియు విశేషాల కోసం వెంటనే ఫాలో అవ్వండి.